అందరికీ నమస్కారం. మన ఆశ్రమం నుంచి ఈ ముగ్గురు అవ్వ వాళ్ళు అయితే పొద్దున్నే బయటికి వెళ్ళారంట. ఇప్పుడు వస్తున్నారు. ఇంకా ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు ఒకసారి వాళ్ళే అడుగుదాం. ఎక్కడికి వెళ్ళారు మీరు ఇంతసేపు? మేము చింతాకు పోయింటాం స్వామి. కూర్చొని తిని ఎవరు మగోళ్ళే పోయేవాళ్ళు లేరు. యాటికి? చింతాకు వాళ్ళ మగవాళ్ళకి ఎట్లా తెలుస్తుంది పాపము? మగోళ్ళకే బాగా తెలుసు స్వామి. చేత కాకుండా ఎవరు పోలే. మేము పోయి చింతాకు పీక్కొని చాలా దవ్వుపోయింది. చాలా వీక్ వచ్చింది. ఇది నువ్వు వీకిందేమా? ఎవరో సపరేట్ కవర్లా? లేదు, అంతా ఒకటేనా? ఓకే అంతా బిక్కొని వచ్చినారు. ఇంత చింతాకి ఇప్పుడు పప్పు మనకి ఇంత కావాలనా పప్పు చేయడానికి? ఇంకా ఇంత అవుతుందా? చేయొచ్చు, కారం పొడి కొట్టొచ్చు. సరే, ఈ మామిడికాయలు ఆడవు మళ్ళీ చింతాకు పోయినారు. మామిడికాయలు దావలో మామిడితో ఉండే అక్కడ పోయి గుంజుకొచ్చి వాళ్ళని అడిగినారు. ఏమన్నారు వాళ్ళు? ఏం మామిడికాయలు పీకుతారు అంటే, అన్నా మేము అనాథ ఆశ్రమాలు మేము తినాలని నోర్లంతా రోజు పండుగంటలే తినాలని ఆశకి పీక్కుంటాము అంటే. అబ్బా, సరే పీక్కుపోంటాము అని అనాథ ఆశ్రమం వల్ల అని చెప్పి మామిడికాయలు తీసుకొని వచ్చేసినారు అయితే బాగా. ఓకే బా. చూడండి, మన అవ్వ వాళ్ళైతే ఎంత చింతాకు ఇక్కొచ్చినారు చూడండి. దీంతో ఏం చేస్తారు ఇప్పుడు? పప్పు. ఈరోజు పప్పు చేయాలా మీకు? ఈ రోజు చేయాలా, రేపు చేయాలా? కొంచెం ఎండ పెట్టి కారం పొడి కొడతాము, ఉడికి పెట్టి చట్నీ చేస్తాము. ఓకే, ఎంత అప్రూపంగా ఉంటుంది. అప్రూపంగా ఉంటుందా? ఓకే. అవ్వాలైతే మన ఈరమ్మవి అందరినీ చెడగొడుతుంటది. అంటే ఎవరైనా గోరంటాకి మన పోయినారు, మళ్ళీ ఒకసారి నిమ్మకాయలు పోయినారు, ఇప్పుడేమో చింతాకు పోయినారు. ఇట్లా ఏదో ఒకటి ఊరికి ఖాళీగా అయితే ఎవరిని ఉన్నీదు, ఏదో పని పెడతానే ఉంటది ఈరమ్మ అందరికి కదవా? నేను చెడపు కాదు స్వామి, మంచిది. అందరికి చింతాకు పప్పు తింటే బాగా రుచిగా ఉంటుంది. ముద్ద కానీ అన్నం కానీ. ఎండకి ఏమన్నా అయితే మళ్ళీ నాకు రుచిగా ఉంటుంది. ఆవిడ ఎండకి మంచిది. అవునా?